నమస్తే వీధిని స్వాగతం లక్ష్మణ సమాజేతం సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 371వ జన్మదిన పురస్కరించుకొని మరి పంజాల జయంతి గౌడ్ ఈరోజు మరి భువనగిరి కోట మీద వివిధ నాయకులకు ఆహ్వానం పలికి మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ఇప్పటికే మరి మాజీ ఎంపీలు మరి బూర నర్సయ్య గౌడ్ గారు కావచ్చు, మరి అలాగే రాపోల ఆనంద్ భాస్కర్ కావచ్చు, అలా బీసీ సంక్షేమ సంఘం మరి మేకపోతుల నరేందర్ కావచ్చు, అలాగనే ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి మరి చాలామంది కూడా మరి ఇక్కడికి వచ్చి మరి వివిధ నాయకులు వచ్చేసి మరి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం సినీ నిర్మాత అయినటువంటి జయంతి గారి ఆధ్వర్యంలో సినీ హీరో మరి ఇప్పుడే రావడం కూడా జరిగింది. వారిని తెలుసుకున్నాం. చెప్పండి. 371 జయంతి వేడుకలను ఈనాడు అంగరంగ వైభవంగా మనం చేసుకున్నాం. ఈ భువనగిరి కోట మహత్యం ఏందో కానీ ఈ కోట మీదకి వచ్చి నేను 2003లో విగ్రహం పెట్టిన. చాలా పరీక్ష చేసి నన్ను ఈ సర్వాయి పాపన్న 2003లో విగ్రహం పెట్టినప్పుడు 20,000 మంది వచ్చిండ్రు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నా దగ్గర 500 గతి లేవు. 14 సంవత్సరాలు నరకం అనుభవించిన సర్వాయి పాపన్న అన్ని పరీక్షలు పెట్టిండు. ఈనాడు మొట్టమొదటిసారిగా మీ అందరికీ ఒక 500 మందికి భోజనం ఏర్పాటు చేయగలిగినాం. మా శంకర్ గౌడ్ మా బామ్మాడిది చెప్పినా ఈసారైనా కనీసం మనం ఇక్కడ భోజనాలు పెట్టాలి శంకర్ అంటే మా బామ్మాడుతులు ఇద్దరు నరసింహ శంకర్ భోజనం ఏర్పాటు చేసిర్రు. వాళ్లకు సర్వాయి పాపన్న 50,000 ఖర్చు పెడితే 5 కోట్ల రూపాయలు ఆయన ఆశీర్వాదంతో సంపాదించుకోవాలని చెప్తున్నా. అదేవిధంగా విజయ మనోహర్ రావు గారు నేను సర్దార్ సర్వాయి పాపన్న షూటింగ్ ఇక్కడ ప్రారంభం చేసినప్పుడు 14 లక్షల రూపాయలు తన సొంత డబ్బు నేను వాడుకున్నా. తర్వాత ఇచ్చేసిన. మరి ఈనాడు కూడా విజయ మనోహర్ రావు గారు మెమెంటోలు అయితే ఏంది, శాల్వలు ఏమైతేంది, ఆయన పెద్ద మనసు చేసుకొని 50,000 దాకా ఖర్చు పెట్టిండు. ఆయనకు కూడా భగవంతుడు సర్వాయి పాపన్న 6 కోట్లు 7 కోట్లు ప్రసాదించాలని నేను వేడుకుంటున్నా. చాలా కష్టాలు పడ్డా నేను, అది మామూలు కష్టాలు కాదు. సర్వాయి పాపన్న సినిమా తీసి 2 కోట్లు ఖర్చు పెట్టి రిలీజ్ చేస్తే 6 ప్రింట్లు రిలీజ్ చేస్తే వారం రోజులలో ఇంటికి వచ్చినాయి. మా భార్య మంచం పడ్డది. ఏంది 2 కోట్లు పెట్టినావు ఏంది అంటే అన్న మన నాయన సంపాదించింది 1 ఎకరం అయితే నా దగ్గర లేదు, పాపన్న దయతోడే సంపాదించుకున్నానేమో పోతే పోయిందేమోలే, 2 కోట్లకు 200 కోట్లు ఏదో ఒక రోజు వస్తుందేమో అని మా భార్యకు ధైర్యం చెప్పిన. సర్దార్ పాపన్న సినిమా నాకు ఒక స్నేహితుడికి ఇచ్చిన. వాడు రామకృష్ణ గౌడ్ ఒక డేట్ అనౌన్స్ చేసిండు. ఆగస్టు 18 నాడు 2006 రిలీజ్ చేయాలి సినిమా. వాడు చేయలే. 50 లక్షల రూపాయలు ఇచ్చిన, ఇల్లు అమ్మి ఇచ్చిన, రిలీజ్ చేయలే. 6 నెలలు అయిపోయింది. సర్దార్ పాపన్న జయంతి కూడా అయిపోయింది 2006 18 ఆగస్టు. నువ్వు గొడవలు చేస్తే నెక్స్ట్ వారము రిలీజ్ చేసిండు. నా పెట్టెలు వారం రోజులకే ఇంటికి వచ్చినాయి. 1 రూపాయి రాలే. ఒకటే అనుకున్నా, ఈ సినిమా సంగతి ఏందో నేను చెప్తానే. ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చిన 6 ప్రింట్లు ఇచ్చిన. బాబు 150 రోజులు ఈ ప్రింట్లను ఆడిపించాలి తెలంగాణ ఆంధ్రలో 23 జిల్లాలలో ఆడిపించిన. 1 రూపాయి నాకొద్దు. రోజు 20,000 30,000 పేపర్ యాడ్ ఉండి ఎలాగదా అట్లా ఇచ్చుకుంటూ వచ్చి 150 రోజుల తర్వాత అప్పుడు ఆ సినిమాను ఆపేసిన. సర్దార్ సర్వాయి పాపన్న వండనిస్తలేడు. ఎట్లా చేయాలి? సర్దార్ పాపన్న విగ్రహాలు ఖమ్మం జిల్లాల, కరీంనగర్ జిల్లాల, ఆదిలాబాద్ జిల్లాల మన స్నేహితులు అందరూ ముందుకు వచ్చి పాపన్న విగ్రహాలు పెట్టుకుంటే ఇవాళ దాదాపు 150-200 విగ్రహాలు అయిపోయినాయి. ఎవరైనా అడిగితే 10,000 ఇస్తున్నా. రెడ్డిస్ కూడా రామచంద్రారెడ్డి అని అల్వాల్లో ఉంటాడు, ఇక్కడికి వచ్చేటోడు ఉండే, ఆయన కూడా 2 విగ్రహాలు ఇప్పించాడు. వెల్మోళ్ళు ఇప్పిస్తారు. అన్ని కులాల వాళ్ళు కూడా ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా మనమే అందరం పైసలు ఇస్తే వాళ్ళ విగ్రహాలు పెడుతుంటున్నట్టుగా ఇలా పాపన్న కూడా డబ్బులు లేవని చింత చేయవలసిన అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేటోళ్ళు ముందుకు వచ్చిర్రు, భోజనాలు పెట్టేటోళ్ళు ముందుకు వచ్చిర్రు, ఫ్లెక్సీలు కట్టేటోళ్ళు రూపాయి ఇయ్యలే. ఇక్కడ ఇలా రాజకీయ మీటింగ్ అయితే ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇస్తేనే వస్తారు. వీడికి స్వచ్ఛందంగా వచ్చిర్రు. మీ అందరికీ కూడా సర్దార్ సర్వాయి పాపన్న ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నా. మీరు ఒక్కడే గుర్తుంచుకోవాలి, సంవత్సరానికి ఒకసారి విజయదశమి వస్తుంది, సంవత్సరానికి ఒకసారి 15 ఆగస్టు వస్తుంది, ఒకసారి 26 జనవరి వస్తుంది.
మన మైండ్లో ప్రింట్ చేస్తాం. సంవత్సరానికి ఒకసారి సర్దార్ పాపన్న జయంతి వస్తుంది, అది ఆగస్టు 18కి వస్తుంది. ఎన్ని పనులున్నా ఈ పోరాట యోధుల కోసం మీరు ప్రతిసారి రావాలి. వచ్చిన వాళ్ళప్పుడు ఇంకా నలుగురు ఎక్కువ తోలుకొని రావాలి. పాపన్నది ఒకటే ఆశయం. ఆయన గోల్కొండను జయించిండు, కానీ ఆయనకు తృప్తి లేదు. ఎర్రకోటను కొడతానికి ప్రతిజ్ఞ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి సర్వాయి పాపన్న మీద కంప్లైంట్ చేసిర్రు. ఓ గౌన్లోడ్ ఏంది, గోల్కొండను జయించడం ఏంది, ఎర్రకోటను కొడుతుంటున్నాడు. గౌన్లో లెక్కున్నారు, బహుజనులు లెక్కున్నారు. అక్కడ ఔరంగజేబ్ ఒక కొడుకు కాంబక్ష్ వాళ్ళకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వేలాది మంది సైన్యంతో వచ్చి సర్దార్ పాపన్న మీద యుద్ధం చేస్తే గెలిచిండు. రెండోసారి వచ్చిండ్రు, గెలిచిండ్రు. మూడోసారి నిద్రించే సమయంలో ఔరంగజేబ్ సైన్యం సర్వాయి పాపన్న మీద అటాక్ చేస్తే సర్వాయి పాపన్న శంకరుని ఒరేన పుట్టిండు. నాగదేవత పడగబట్టింది బలరు రాస్తున్నప్పుడు. ఆయన చంపడం తరంగాలే వందలాది మందిని కరవాలంతో హతమారుస్తూ చీకటైంది. ఎక్కడ సర్వాయిపేటలో ఒక వాగు, నీళ్ళ వాగు వారుతున్నది. అక్కడ డివిటీలు ఆ నీళ్లతోటి ముంచి డివిటీలు వెలిగించి యుద్ధం చేసిండు సర్వాయి పాపన్న. అక్కడ నీటి వాగు, దానికి ఒక పేరు వచ్చింది, నూనె వాగని పేరు వచ్చింది దానికి. ఇదే భువనగిరి కోట మీద నాకు ఇక్కడ భువనగిరి పెద్ద మనుషులు చెప్తుర్రు, కోట నిర్మిస్తున్నప్పుడు పెద్ద గుండు ఇట్లా తొలుతూ వస్తుందట. సర్వాయి పాపన్నట ఆగు అన్నట. సర్వాయి పాపన్న పేరు చెప్తే తాడి చెట్టు వంగింది, తాడి చెట్టు లేచింది. సర్వాయి పాపన్న అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయనను ఎవరు చంపలేదు. ఏ బహుజనుల కోసమైతే ఆయన పోరాటం చేసిండో మనం రాజ్యం సంపాదించుకోవడం ఈజీ, ఎమ్మెల్యే గెలవడం ఈజీ, కానీ గెలిచినాక మళ్ళా సెకండ్ టైం గెలవడము, ఆ కార్యకర్తలను కాపాడుకోవడం గొప్ప అనే విషయం మన వాళ్ళకి తెలుస్తలేదు. సర్వాయి పాపన్న జయించిన రాజ్యాన్ని కాపాడుకోలేకపోయినరు. అందుకే సర్వాయి పాపన్న ఏమన్నాడు, ఔరంగజేబు సేనలు నన్ను ప్రాణంతో ఢిల్లీ కొట్టవాలని చూస్తున్నాయి, కానీ నా ఎంబటి ఉన్న వాళ్ళందరూ డబ్బులకు అమ్ముడు పోయిండ్రు. ఒంటరి వాడిని చేసిండ్రు. ఏ గోల్కొండనైతే నేను జయించి బహుజనులకు అందజేసినో కాపాడుకునడంలో విఫలమైనరు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ భారతదేశంలో నేను పుడతా, బడుగు బలహీన వర్గాలను ఏకం చేస్తా అని చెప్పి తల్వార్ గాలిలో ఎగరేసి గుండె పెట్టి చనిపోయాడు. ఆ గుండె పెట్టి చనిపోయినాక ఔరంగజేబు సేనలు తలకాయ తీసుకుపోయి ఢిల్లీకి పంపిను. మొండం తీసుకుపోయి గోల్కొండ కోట కట్టిని. ఎవరైనా సావు కాడ, పెండ్లి కాడ, మరెక్కడైనా కళ్ళు దుకాణం కాడ సర్వాయి పాపన్నకు అన్యాయం జరిగిందంటే ఔరంగజేబు సేనలు హత్యలు చేసినారు. 10 సంవత్సరాలు 10,000 మందిని సాగుకొట్టిరు. పాపన్న పేరు బయటికి రావద్దు, వస్తే విప్లవం అవుతుందని. నేను 2003 నాడు ఇదే సర్దార్ పాపన్న కోటకాడికి పేర్వారం రావులు డీజీపీ ఉన్నప్పుడు సన్మానం చేస్తుంటే దేవేందర్ గౌడ్ వస్తున్నట్టు పోయినా అక్కడ ఆ కోట పరిసరాలకు పోతున్న రోమాలని లేచిన పడుతున్నాయి. నాకు ఎందుకయ్యా ఇట్లా అవుతుందని అక్కడ రాజలింగం గౌడ్ అని ఒక ఎమ్మెల్యే ఉంటే, అయ్యో సర్వాయి పాపన్న నీకు తెలియదా అన్న. నాకు తెలియదు, సర్దార్ పాపన్న గొప్ప చరిత్ర తెలియదు. నేను అన్నా, ఆయన చెప్తున్నాడు ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలన్నీ ఏ విధంగా అయితే గోల్కొండను కొట్టిండో, ఏ విధంగా అయితే బహుజనులకు రాజ్యం తెచ్చిండో, ఏ విధంగా నష్టపోయిండో అన్ని విషయాలు చెప్తే, అరే ఎక్కడ చూడలేదు కదా ఆయన, ఫోటో లేదు, ఆయన చరిత్ర లేదు, ఇంత అన్యాయమా? మరి ఛత్రపతి శివాజీ కంటే గొప్పోడు అంటున్నావు, మరి నా చరిత్ర ఎక్కడ లేదని చెప్తే, అవునయ్య ఆయనకు అన్యాయం జరిగిందన్నాడు. అప్పుడే అన్నా, నేను సినిమా యాక్టర్ను కాను, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిని, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నా. నేను
ఈయన సినిమా తీసి ప్రపంచాన్ని తెలియజేస్తా. మరో విప్లవాన్ని సర్దార్ సర్వాయి పాపన్న చనిపోయే ముంగుడు ఏదైతే ప్రతిజ్ఞ చేసిండో ఎర్రకోటను కొట్టాలని చెప్పి నిర్ణయించుకొని సినిమా తీసినా రాబోయే రోజులల్లా చెప్తున్నా, రాబోయే రోజులల్లా ఎర్రకోట మనమే కొడుతున్నాం. పార్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది. సర్వాయి పాపన్న ఆశయాలున్నాయి. స్వాతంత్రం వచ్చినాక కొన్ని వర్గాల చేతుల్నే మన భారతదేశం ఉన్నది. వార్డు మెంబర్కు రిజర్వేషన్ ఉన్నది, ఎంపీటీసీకి రిజర్వేషన్ ఉన్నది, జిల్లా పరిషత్కు రిజర్వేషన్ ఉన్నది, మండల అధ్యక్షులకు రిజర్వేషన్ ఉన్నది. కానీ అసెంబ్లీ పార్లమెంటుకు మాత్రం రిజర్వేషన్ ఉన్నదా? అక్కడ కావాలి. మనం దాన్ని సాధిస్తే 300 పార్లమెంట్ సీట్లు మనం గెలుచుకుంటాం. ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తాం. 18 సంవత్సరాలు పడతాయి చెప్తున్నా. ఇవాళ 2003లో ఈ విక్రమ్ ప్రారంభిస్తే 18 సంవత్సరాలకు నలుగురికి అన్నం పెట్టే భాగ్యం కలిగిందంటే ఆ 18 నంబర్ అనేది చాలా లక్కీ నంబర్ నాకు. ఆ 18 నంబర్ అనేది పవర్ఫుల్ నంబర్ నాకు. మేము పార్టీ చేస్తాం కానీ ఓవర్ నైట్ల రాజ్యం రాదు. మేము 28 రాష్ట్రాలు తిరుగుతాం, ఓవర్ నైట్ల రాజ్యం రాదు. అంచెలంచెలుగా కొట్టుకుంటూ ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తా అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నా. మీరు ఇక్కడ అన్ని పార్టీలు ఉంటాయా? ఇక తెలుగుదేశమే అనుకో, కాంగ్రెస్ అనుకో, టిఆర్ఎస్ అనుకో, బీజేపీ అనుకో, అగ్రవర్ణాల పార్టీలు అవి. బహుజనులకు పార్టీ లేదు. పార్టీ లేకుండా రాజ్య అధికారం వస్తుందా నాయన? మనము పార్టీ పెట్టి తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ పార్టీ పెట్టి, ఉదాహరణకు తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి. మనం పార్టీ పెట్టి ఒక 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే ముఖ్యమంత్రి అవుతారు తప్ప బహుజనులకు రాజ్యం ఇవ్వాలి. ఎందుకు ఇస్తారా? సింహాసనం మీద కూసున్నోడు ఒట్టుకిస్తాడా? ఇలా కాబూల్ ఏమైంది? అక్కడ కాబూల్ ఎందుకు వశపరుచుకున్నారు? తాలిబాన్లు. యుద్ధం చేయాలి, ఎన్నికల కథన రంగంలో మనం పార్టీ పెట్టాలి, మన వాళ్ళని గెలిపించుకోవాలి. మనకు ఓటు బ్యాంకు ఉన్నది 60%. 3% ఉన్నోళ్ళు రాజ్యం వెళ్తున్నారు, 60% ఉన్న రోడ్ల పూట తిరుగుతున్నాం. అంటే సబ్జెక్టు మన వాళ్ళకి అర్థమైతలేదు, చెప్పేటోళ్ళకు చెప్పొస్తలేదు. ఎట్లా ఓట్లు వేసుకోవాలి, ఎట్లా టికెట్లు ఇచ్చుకోవాలి, ఏ విధంగా గెలిపించుకోవాలనే సబ్జెక్టు మన ముంగట ఉన్నది. 60% ఉండి కూడా అమ్ముడు పోతున్నామా లేదా? ఎన్నికలు కాగానే వాళ్ళు వస్తారు, జై జై అనగానే ఎవరు చెప్తావానికి రోడ్ల పూట పెట్టుకుని ఓటేస్తాం. తర్వాత మా బీసీలకు ఇది చేస్తలేడు, మా బీసీలకు అది చేస్తలేడు. ఎందుకు చేస్తారు బాయ్? నువ్వు ఓసీలకు ఓటేసినాక సింహాసనం మీద కూర్చుండబెట్టినాక నీకెందుకు చేస్తావు? నువ్వు పిచ్చా? అందుకే బీసీలారా రాబోయే రోజులల్లా బహుజన రాజ్యం మేము ప్రయత్నం చేస్తాం. జనాభా ప్రకారంగా టికెట్లు ఇస్తాం, రేట్లో కూడా టికెట్ ఇస్తాం, బ్రాహ్మణులకు కూడా టికెట్లు ఇస్తాం, వెల్మలకు ఇస్తాం, అందరికి ఇస్తాం, క్షత్రియులకు ఇస్తాం, మార్వాడులకు ఇస్తాం. వాళ్ళ జనాభా ఎంత ఉన్నదో గంట ఇస్తాం. ఏమంటున్నా విమలక్క? మనము టికెట్లు ఇవ్వకుండా మాకు చేయండి ఓడి చేస్తాడా? ఎవడైనా రాజ్యం ఇస్తాడా ఒట్టిగా? అందుకే మీరు కార్యోన్ముఖులు కాండ్రి. రాబోయే రోజులల్లా మేము వచ్చే సంవత్సరం ఆగస్టు 18 నాడు కిలాషాపూర్ కోటలో పార్టీని ఆవిర్భావం చేస్తా. అక్కడి నుంచి ఢిల్లీకి పోతా. ఢిల్లీలో కూడా సర్దార్ పాపన్న యొక్క జయంతి వేడుకలు మేము 5 సంవత్సరాలు చేస్తున్నాం. ఢిల్లీ కోవా కొట్టాలి కాబట్టి ఎర్రకోటలో మేము 5 ఏళ్ళు చేస్తున్నాం. అక్కడ కూడా వెళ్తాం, ఎక్కడైనా వెళ్తాం. ఎవరికి భయపడం భగవంతునికి తప్ప. మానవ మాతృలకు భయపడే ప్రసక్తి లేదు. ఒక్కడే చెప్తున్నా, నా లైఫ్ స్టైల్ చెప్తున్నా మీకు. రాత్రి 11 గంటలకు నేను పండుకుంటప్పుడు ఒకడే చెప్తా, యమ ధర్మరాజుకు చెప్తా. ఏమని చెప్తా? ఇవాళ భువనగిరి కోటలో మీటింగ్ పెట్టినా, గోల్కొండ కోటలో మీటింగ్ పెట్టినా, కిలాషాపురం కోటలో మీటింగ్ పెట్టినా, నారాయణమూర్తి గారు వచ్చి అద్భుతమైన ప్రసంగం చేసి ఆకర్షించుకున్నాడు. యువరకు వచ్చింది, విజయమనోహర్ వచ్చిండు, చింతల మల్లేష్ వచ్చిండు, గణగణ మల్లేష్ వచ్చిండు. అందరూ కూడా వచ్చి సభను జయప్రదం చేసి ఈ విషయాలని యమ ధర్మరాజు చెప్పి నేను పడుకుంటున్నా. యమ ధర్మరాజా నన్ను నిద్రలో కూడా తీసుకుపో, నీకు పర్మిషన్ రాసి లెటర్ రాసి నేను నిద్రపోతా.
అంటే మృత్యువు తీసుకుపోయే యమధర్మరాజుకే నేను దరఖాస్తు పెడతా రోజు. నా పెడతారా? ఈ బంగ్లాలు ఉన్నాయి, నాకు కార్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, నథింగ్ డూయింగ్. నాకు పని కావాలి, పోరాటం కావాలి, దేశం కోసం పనిచేస్తా. యమధర్మరాజా నాకు పని కల్పిస్తలేవు, 60 సంవత్సరాలు దాటిపోయినాయి, నాకు విరక్తి వస్తుంది, ఏమైతే లేను, ఏం చేస్తలేను, నేను ఏమైనా చేయదలుచుకున్నా కాబట్టి నిద్రలో తెల్లార వరకు నువ్వు తీసుకపో, నేను లెటర్ రాసే పండుకుంటా. అగర్ కిస్మత్ ఉండి నేను బతికిందో ఇలాంటి ముఖ్యమంత్రులను, ఇలాంటి ప్రధానమంత్రులను ఇట్లా తిప్పేట వాడేస్తా. నేను భయపడలో, నేను ఈ ముఖ్యమంత్రులకు, ఈ ప్రధానమంత్రులకు తెచ్చేటోని కాను. యమ ధర్మరాజుకే భయపడనోని, మృత్యువుకే భయపడనోని ఇంకోరికి భయపడతానా? నాకు అన్ని ఉన్నాయి. అందుకే రాబోయే రోజులలో ఎర్రకోటను కొడతాం. మొన్న ఎర్రకోటలో మేము జయంతి వేడుకలు చేస్తే ఒక్కొక్కరు మా శంకర్ 10 మందిని అందరూ మళ్ళీ 10 మంది విమానాలలో వచ్చినా, ఢిల్లీకి విమానాలలో వచ్చారు. ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చారు, సొంత డబ్బులు. అంటే ఎంత కసి ఉన్నదో మీ దగ్గర నాకు తెలియదా? దాన్ని ఢిల్లీ నుంచే స్టార్ట్ చేస్తాం. జమ్మూ కాశ్మీర్లో మేము పాదయాత్ర చేస్తాం. ఎందుకా బాబు ఎందుకురా? ఇంకా ఈ రోజులలో ప్రతి మామూలు మనిషికి 20,000 ఖర్చు ఉంటుంది బిడ్డ. మరి ఇప్పుడు యుద్ధం చేసి ప్రాణాలను పొడగొట్టుకునే అవసరం మనకు ఉన్నదా? ఈ జమ్మూ కాశ్మీర్ ఏంది, ఈ పంచాయతీలు ఏంది, ఈ కథలు ఏంది? నేను అక్కడ పాదయాత్ర చేస్తా, జమ్మూ కాశ్మీర్లో బార్డర్ మీద చేస్తా. ఏమంటున్నా? అందుకే మీరంతా కార్యోన్ముఖులు కావడానికి సిద్ధంగా అండి. ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు వచ్చారు, మాజీ బీసీ స్వాగతం. ఇంటి గంటనే మనం సభ పెట్టుకుంటున్నాం. చాలా సంతోషం, లేట్ అయినా లేటెస్ట్గా వచ్చిండు అని 2 నిమిషాలు కూసో. సోదరా, మన పైన కర్తవ్యం ఉన్నదా? ఉందా? తిని పందామా? ఉందామా? తిని పందామా? ఇప్పుడు మరి సీనాన్న లేటుగా వచ్చిండు. మరి 2 నిమిషాలు మేము లాస్ట్ స్పీచ్ ఇది 2 నిమిషాలు నువ్వు మాట్లాడినాక ముగిస్తా. ఓకే? ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు ఇక్కడనే ఎదురుగానే ఇల్లు అన్నది మన తెలంగాణ బీసీ కార్పొరేషన్ చైర్మన్ చేసిండు. అన్న 2 నిమిషాలు మాట్లాడాలి. సీనాన్న 2 నిమిషాలు.